మాధవ పెద్ది పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగంలో రంగులు తదుపరి భాగం. నిన్న గతం మర్చిపోవాలి అని నిశ్చయించుకున్న పవిత్ర మనసులో ఉన్న సంఘర్షణ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. స్త్రీగా ఉన్న ఈర్ష్య, జుగుప్స, అసహ్యం, ఏహ్యత తను విసర్జించాలి. భార్యగా అతడి బాధని పంచుకోవాలి. గతం మర్చిపోవాలి. ఇప్పటి పరిస్థితి వేరు, అప్పటి పరిస్థితి వేరు. అది అంటువ్యాధే కావచ్చు, కానీ తనే కావాలని పరితపిస్తున్నాడు. ఈ పరిస్థితిలో కన్న కొడుకే ఉంటే తల్లి ఏం చేస్తుంది? మమకారం వదులుకుంటుందా? అనురాగం మాయమవుతుందా? ఈ పరిస్థితిలో రక్తం పంచుకున్న తోబుట్టువే ఉంటే ఏం చేస్తుంది? అభిమానం చంపుకుంటుందా? వాత్సల్యం దూరం అవుతుందా? అతడికి తల్లి లేదు, తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు. ఉన్నది తనొక్కతే. తను కూడా అతన్ని ఈసడించి దూరం చేస్తే అతడిని ఇంకా ఆదరించేవారెవరు? కాబట్టి తను అతడికి భార్యే కాదు, తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు అన్నీ కావాలి. అతడి జబ్బుని మరిపించాలి. అంటి పెట్టుకునే ఉండాలి. అదే నిజమైన ప్రేమ, నిజమైన అనురాగం, నిష్కల్మషమైన నిర్మలమైన మమత. అట్లా ఆలోచిస్తూనే ఉంది పవిత్ర. ఇవే ఆమెకి రాను రాను చిత్రమైన తృప్తినిస్తున్నాయి. దూరాన ఉన్న తల్లిదండ్రుల్ని బాధించడం ఎందుకని వాళ్ళకి విషయం రాయలేదు పవిత్ర. ఎటు తిరిగి ఇంకొక 2 నెలల్లో వాళ్ళు ఇండియా రావాలి. వాళ్ళే తెలుసుకుంటారు. వచ్చాక భరత్ని వాళ్ళతో పంపించేయాలని నిశ్చయించుకుంది. గోకుల్ కూడా అదే చెప్పాడు. ఇన్నాళ్ళు భర్త ప్రవర్తనకి కుంగిపోయినా కొడుకు దగ్గరున్నందుకు వాడి ఆటపాటలు, చదువు సంచలలో కాస్త సేద తీరేది. ఇప్పుడు కొడుకుని దూరం చేసుకోవాలి. వాడిని దగ్గరుంచుకోవడానికి వీల్లేదు. వాడు దగ్గరుండకుండా ఇంతవరకు గడపలేదు తను. ఎంతో అత్యవసరమైతే తప్ప వదిలేది కాదు. అదైనా 1-2 రోజులే. వాడిని దగ్గరుండి చదివిద్దామనుకుంది. వాడి ముద్దు ముచ్చట్లన్నీ చూసుకుందామనుకుంది. ఇంత హఠాత్తుగా ఈ పరిస్థితి ఏమిటి? వాడు తనకి దూరం కావడం ఏమిటి? తను భరించగలదా? వాడిని చూడకుండా తను ఉండగలదా? సంవత్సరానికోసారి చుట్టపు చూపుగా చూడాలా? ఇంకే ఆశతో బతకాలి తను? పోనీ తను వెళ్ళిపోతేనో? ఈ పరిస్థితిలో భర్తను వదిలిపోవడం ధర్మమా? భర్తకి దూరంగా కొడుక్కి దగ్గరగా, లేదా కొడుక్కి దూరంగా భర్తకి దగ్గరగా? ఏదో ఒక్కటే మార్గం. న్యాయమైన మార్గం పతి శుశ్రూషే. కానీ దేవుడా, ఏం పరీక్షలు పెడుతున్నావయ్యా? నా భరత్ని వదిలి నేను ఉండలేను. కళ్ళ నీళ్లు అవిరామంగా కారిపోతూనే ఉన్నాయి. అహర్నిశలు మథనపడసాగింది పవిత్ర. కొడుకుని క్షణం వదలకుండా అంటి పెట్టుకునే ఉండసాగింది. పవిత్ర తల్లిదండ్రులు గోకుల్ జబ్బు గురించి తెలిసి మాన్పడిపోయారు. ఇంతవరకు పవిత్ర ఆ విషయం తమకు చెప్పలేదు. కూతురికి పట్టిన దుస్థితికి చాలా దుఃఖించారు. 4 రోజులు పట్టింది వాళ్ళకి పరిస్థితి అర్థం చేసుకోవడానికి, అయోమయం నుంచి తేరుకోవడానికి. కాస్త తేరుకున్నాక కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఎన్నో గంటలు, రాత్రిళ్ళు, పగళ్ళు ఆ విషయమే చర్చించుకుంటున్నారు వాళ్ళు. తర్జన భర్జన పడ్డారు. చివరికి తాము ఇండియా విడిచి వెళ్ళే లోపల ఏదో ఒకటి నిర్ణయించి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. కానీ ఆ విషయం కూతురితో కదిలించడానికి తటపటాయించారు. మొదట ఒకరోజు గోకుల్ నిద్రపోయాక పవిత్ర తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది. కొంతసేపు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుకున్నాక, వీలుంటే నీ జీవితాన్ని చక్కదిద్దాలని ఉందమ్మా మాకు అన్నాడు తండ్రి. పవిత్ర చటుక్కున తలెత్తి తండ్రిని చూసింది. అవునమ్మా, తల్లి అందుకుంది అంతలో. అవునే, నువ్వు నీ ఇష్టమై గోకుల్ని పెళ్లి చేసుకుంటానన్నాడు. మేం కాదనలేదు. నీ ఇష్ట ప్రకారమే చేశాం. మీ ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చి విడిగా ఉండి నువ్వు బాధపడుతున్నా మేం కలగజేసుకోలేదు. నీ ఇష్టమే కానిమ్మన్నాం. కానీ కానీ ఈనాడు నీ భర్త వ్యాధిగ్రస్తుడై నీ జీవితం పూర్తిగా మోడైపోతూ ఉంటే
మేమెట్లా చూస్తూ ఊరుకోగలమే? పచ్చగా, చక్కగా, కళకళలాడుతూ సంసారం చేసుకోవాల్సిన దానివి, ఈ విధంగా ఏ సుఖము లేకుండా ఉండడం చూస్తూ ఉంటే మా కడుపులు తరుక్కుపోతున్నాయి. అయితే మీరు చెప్పేదేంటమ్మా? అంది పవిత్ర. ఏం లేదమ్మా, నువ్విప్పుడు మాతో వచ్చేసేయి. మెల్లిగా విడాకులకు చూసి అక్కడ తెలిసిన సంబంధం, మంచి కుటుంబాలు చాలా ఉన్నాయి. అక్కడ ఇట్లాంటివి ఏమీ తప్పు కాదు కదా. కామన్ కూడా. భరత్ని కావాలంటే నువ్వే ఉంచుకోవచ్చు. ఎంత తేలిగ్గా చెప్తున్నారు. ఒక బట్ట మార్చి వేరే బట్ట వేసుకోవడం అంత తేలిగ్గా చూస్తున్నారు ఈ అనుబంధాన్ని కూడా. ఆయనకేమి బోలెడు డబ్బుంది, ఈ డబ్బు పారేస్తే ఏ సహాయం కావాలన్నా దొరుకుతుంది అని తల్లి అంది. అమ్మా, ఒక్క మాట అడుగుతాను చెప్తావా? ఈ వ్యాధి నీకొక కొడుకే ఉండి ఆ కొడుక్కే వస్తే ఏం చేసేదానివి? కోడలు వదిలి వెళ్ళిపోయిందనుకో, హర్షిస్తావా? నాకే వస్తే నన్ను వదిలి మీరంతా వెళ్ళిపోతారా? ఆయన పరిస్థితి చూడండి. తల్లి లేదు, తండ్రి లేడు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవ్వరూ లేరు. ఉన్నదల్లా నేను, భరత్. భరత్ ఆయన దగ్గర ఉండడానికి వీల్లేదు. నేను కూడా వదిలేస్తే అదేమన్నా సమంజసమైన పనేనా? తల్లేం మాట్లాడలేదు, చూస్తూ ఉండిపోయింది. మరో 15 రోజుల్లో భరత్ని తీసుకొని పవిత్ర తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. వెళ్లే ముందు కూతురికి మరో మాట నచ్చచెప్దామని అనుకున్నారు. కానీ పవిత్ర దానికి అవకాశం ఇవ్వలేదు. పవిత్రకి కొన్ని నెలల పాటు పిచ్చి పట్టినట్టయింది భరత్ లేకపోతే. ఒంటరిగా ఉంటే ఏడుపే వచ్చేది. పావని వచ్చి కబుర్లు చెప్తూ ఉండేది. ఉత్తరాలు రాసేవాడు భరత్. నెలకొకసారి ఫోన్లో మాట్లాడేది భరత్తో. ఫోన్లో వాడి గొంతు వింటే కాస్త తృప్తిగా ఉండేది. భరత్ చదువుకు అయ్యే ఖర్చంతా తనే పంపిస్తానని చెప్పాడు అత్తమామలకి గోకుల్ వాళ్ళు వెళ్ళేటప్పుడే. మూర్తి ఒక్కడే హాస్పిటల్ చూసుకోవాల్సి వస్తోంది ఇప్పుడు. దగ్గరలోనే మంచి ఇల్లు తీసుకున్నాడు. గోకుల్ అనారోగ్యం వల్ల పవిత్ర వాళ్ళని తమ ఇంట్లోనే ఉండమని చెప్పలేకపోయింది. గర్భిణీ స్త్రీలు, పురుళ్ళు, పసిపిల్లలు ఇవి హాస్పిటల్లో కేసులు కాబట్టి గోకులు ఆ ఛాయలకు కూడా వెళ్ళేవాడు కాదు. పవిత్ర, పావని మూర్తికి హెల్ప్ చేసేవాళ్ళు. 6 నెలలు గడిచిన గోకుల్ వ్యాధి ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. ఇంకొంచెం ఎక్కువైనట్టే ఉంది పవిత్రకు చూస్తుంటే. కానీ డాక్టర్ మాత్రం ధైర్యం చెబుతూనే ఉన్నాడు. గోకుల్కి అన్ని సేవలు యథాప్రకారంగా తనే చేస్తోంది పవిత్ర. అతడికి ఒళ్ళు శుభ్రపరచడం, బట్టలు మార్చడం, భోజనం పెట్టడం, తలదువ్వడం అన్నీ స్వయంగా చేస్తోంది. వీలున్నంతసేపు అతడి దగ్గరే ఉంటుంది. పవిత్ర ఈ పనులు చేస్తున్నంతసేపు గోకుల్ మనసు పరిపరి విధాల పశ్చాత్తాపం చెందేది. తను చేసిన పాపాలు భూతద్దంలో కనబడినట్టు కనబడి కుమిలిపోయేవాడు. నోట మాట వచ్చేది కాదు. కృతజ్ఞతతో హృదయం కదిలిపోయేది. కన్నీళ్లు కారిపోతూ ఉండేవి. ఆప్యాయంగా కన్నీరు తుడిచేది పవిత్ర, కబుర్లతో ఓదార్చేది. డాక్టర్ గారు పవిత్రను ఒకసారి హెచ్చరించారు. అమ్మా, మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా, మరీ అంత సన్నిహితంగా ఉండకూడదమ్మా ఆయనకి. మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండండి, అది మీకే మంచిది. మళ్ళీ మీరు పిల్లవాడి దగ్గరకు కూడా వెళ్ళాలి కదా. అంతగా పట్టించుకోలేదు పవిత్ర. పావని, మూర్తి కూడా పదే పదే హెచ్చరించేవారు. పావని విడమర్చి మరీ చెప్పింది, అక్క, భరత్ కోసమైనా మీరు ఇవి పాటించాలి. అప్పుడే వాడికి తండ్రి దగ్గర ఆడుకోవడానికి వీలు కదా. ఇప్పుడు మీరు దగ్గరైనా ఆడుకోవాలి కదా. ఆరోగ్యంగా లేకపోతే ఎట్లా మీరు? ఎట్లా అక్క, నా మాట వినండి. బావగారికి సేవ చేయాల్సిందే, కాదనను. కానీ మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కదా. డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏమేం ప్రికాషన్స్ చేసుకోవాలో అడుగుదాం. మీరు కాదనకండి. ఏ మాటకి లొంగని పవిత్ర భరత్ పేరు చెప్పాక ఆలోచిద్దాంలే అంది. మూర్తికి ఇంగ్లాండ్లో మంచి జాబ్ వచ్చింది. మంచి జీతం, మంచి ఆఫర్. పావని కూడా అక్కడ పై చదువు చదవాలనుకుంటే. మూర్తి సందిగ్ధంలో పడ్డాడు. వెళ్ళడమా మానడమా అని. తను వెళ్తే ఇక్కడ గోకుల్ హాస్పిటల్ ఏమవుతుంది? గోకుల లేవలేని స్థితిలో ఉన్నాడు. అందులోనూ తనని ఇంత పరిస్థితికి తెచ్చిన గోకుల్ని ఈ పరిస్థితిలో వదిలేసి వెళ్ళడమా? అది న్యాయమేనా? పావని వచ్చి పవిత్రతో చెప్పింది ఈ విషయం.
మూర్తి ఆలోచనలు కూడా చెప్పింది. వద్దు పావని, మా కోసం మీ భవిష్యత్తు పాడు చేసుకోకుండా. వచ్చిన అవకాశం జార విడుచుకోకూడదు. పోనీ కొన్నాళ్ళన్నా అక్కడ పనిచేసి మళ్ళీ కావాలంటే వచ్చేయండి. అసలు వదులుకోవడం మాత్రం నాకిష్టం లేదు. గోకుల్ కూడా అదే అన్నాడు. మూర్తి, ఫారిన్‌లో కొన్నాళ్ళు పనిచేసి అనుభవం గడించుకురా, ఆ తర్వాత మన ఆస్పత్రిని ఇంకా వృద్ధి చేద్దాం. ఇది సమంజసం కాదు గోకుల్. నాకెందుకో నిన్నిట్లా వదిలి వెళ్ళడానికి మనసొప్పడం లేదు. ఏరు దాటి తెప్ప తగలేసినట్టు మా అవసరం తీరేదాకా ఉండి ఇప్పుడు వెళ్ళడం నాకు మంచిది కాదు. నువ్వట్లా భావించొద్దు మూర్తి. నీ సహాయం లేకపోతే నేను నిలదొక్కుకునే ఉండేవాడినా? నా మాట విని మీరు వెళ్ళండి. లేకపోతే మాకు కష్టంగా ఉంటుంది. 2, 3 నెలలు ఇట్లా వాగ్వివాదాలు జరిగాయి. ఎంతో నచ్చచెప్పిన మీదట మూర్తి ఒప్పుకున్నాడు వెళ్ళడానికి. ఆ తర్వాత నలుగురు కలిసి ఒక 10, 15 రోజులు హాస్పిటల్ గురించి చర్చలు జరిపారు. గోకుల్ ఇంకా ఎటు తిరిగి హాస్పిటల్ చూసుకోలేడు. నిర్వహించనూ లేడు. హాస్పిటల్ ఎక్విప్మెంటు ఇంకెవరికన్నా ఇవ్వాల్సిందే. పవిత్రకి ఒక ఆలోచన వచ్చింది. ఇంకేదో దానికి ఉపయోగించే బదులు ఇది కుష్ఠరోగుల ఆస్పత్రిగా ఎందుకు మార్చకూడదు అని. అందరూ ఇది ఆలోచించాల్సిన విషయమే అన్నారు. మరో 3, 4 నెలలు పావని, మూర్తి ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. గోకుల్ పెట్టిన నర్సింగ్ హోము కుష్ఠరోగుల ఆస్పత్రి అయింది. మంచి స్పెషలిస్టులు, 2 నర్సులు, కాంపౌండర్లు. హాస్పిటల్ చాలా బాగా సాగుతోంది. 50 బెడ్ల దాకా ఉన్నాయి. పేషెంట్లని కన్నబిడ్డలాగా చూసుకుంటోంది పవిత్ర. వాళ్ళకి భోజన సదుపాయం కూడా అక్కడే ఏర్పాటు చేయించింది. విజ్ఞాన వినోద కాలక్షేపాలు ఏర్పాటు చేయించింది. అప్పుడప్పుడు ఆ రోగులు వాళ్ళ వ్యాధిని గురించి మర్చిపోయేటట్టు చేసేది. రకరకాల పత్రికలు, పేపర్లు తెప్పించేది వాళ్ళ కోసం. గోకుల్ కూడా అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతడిలో నెమ్మది నెమ్మదిగా ఉత్సాహం పుంజుకుంటోంది. కొంచెం ఓపిక తెచ్చుకొని అతడు కూడా పేషెంట్లను చూస్తూ వాళ్ళకి కావలసినవి కనుక్కుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. పవిత్ర పొద్దున, సాయంత్రం విధిగా ఆ రోగుల్ని పలకరించి వాళ్ళ ఆలనా పాలనా కనుక్కుంటోంది. ఇంటి చుట్టూతా తోట కళకళలాడుతోంది. స్వయంగా తాను తోట పని చేస్తోంది పవిత్ర. చెట్లు పాతి, నీళ్లు పోసి, పాదులు చేసి, పందిరేసి, అది పైకి వస్తే ఎంత సంతోషం. అది చిగురు తొడిగితే, మొగ్గ వేస్తే, పువ్వు పూస్తే ఎంతో ఆనందం, మరెంతో తృప్తి. ఆ గులాబీలు, ఈ మల్లెలు, కనకాంబరాలు, మరువం, సన్నజాజులు, రాధామాధవం, ఎన్ని పూలు, ఎన్ని రకాలు. లాన్ కూడా చక్కగా పెరిగింది. క్రోటన్లు రంగురంగులుగా కత్తిరించబడి ఒక ఎత్తులో ఉన్నాయి. హెడ్జిలాగా పెద్ద ఆకులు, క్రోటన్లు అందాలు వెదజల్లుతున్నాయి. ఈ మధ్య చాలా రోజులుగా సాయంత్రం గోకుల్తో కలిపి తను ఆ లాన్ మీద కూర్చుని గంటలు గంటలు తోట సౌందర్యాన్ని చూస్తూ కూర్చుంటోంది. అది గోకుల్కి కూడా ఎంతో మనోవికాసాన్ని కలిగిస్తోంది. ఆ రోజు మామూలుగా లాన్లో కూర్చున్నారు పవిత్ర, గోకుల్. అప్పుడే చెట్లకి నీళ్లు పోయడం వల్ల తడిసిన మట్టి వాసన, పూల వాసనతో కలిసి హాయిని కలిగిస్తోంది. తడిసిన ఆకులు నీరెండలో తళతళమంటున్నాయి. మామూలుగా మౌనంగా గంటలు గడిపేయడం అలవాటే. కానీ ఆ మౌనాన్ని ఛేదిస్తూ గోకుల్ అన్నాడు, పవిత్ర, నీ రుణాన్ని నేను తీర్చుకోలేను. భార్యాభర్తల మధ్య రుణాలేంటి అంది చిరుకోపంగా పవిత్ర. కాదు పవిత్ర, ఆనాడు సంవత్సరం కిందట నాకు ఈ జబ్బు వచ్చిన కొత్తల్లో మీ అమ్మా నాన్న నీ భవిష్యత్తు గురించి నీతో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. నీ జవాబు విన్నాను. విని నేనెంత సంతోషించానో తెలుసా? ఎందుకంటే మీ అమ్మా నాన్నల మాటలు విని నువ్వే వెళ్ళిపోయి ఉంటే నేనేమైపోయేవాడిని? అప్పుడు కేవలం నా స్వార్థం వల్లనే నేను అది విని కూడా విననట్లు నటించాను. నీతో ఆ విషయమే కలపలేదు కూడా. కానీ పవిత్ర, ఇప్పుడు చెప్తున్నాను నేనే. ఇంక నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. నీ భవిష్యత్తు నువ్వు తీర్చిదిద్దుకో. నీకు నచ్చిన వాడిని నువ్వు సుఖంగా చేపట్టి ఉండు. ఆపండి గోకుల్, ఇంకా ఆపండి. ఆమె ముఖం వివర్ణమైంది. పెదవులు వణికాయి. సంవత్సరాల తరబడి దాగున్న బడబానలం బద్దలైంది. శోకం కట్టలు తెంచుకుంది. ఎన్నేళ్లుగానో
అణిచి ఉంచిన ఆవేదన అశ్రు రూపం దాల్చింది. వెక్కి వెక్కి ఏడ్చింది పవిత్ర. కదిలి కదిలి ఏడ్చింది. హృదయం బద్దలయ్యేలాగా ఏడ్చింది. ఎంతసేపో అట్లా ఏడుస్తూనే ఉండిపోయింది. చీకటి పడింది. చంద్రుడు వచ్చాడు. చుక్కలు వచ్చేసాయి. అయినా ఏడుస్తూనే ఉందామె. గోకుల్ చూస్తూనే ఉన్నాడు. నన్ను చేసుకొని నువ్వేం సుఖించావు పవిత్ర? ఒక్కనాడు, ఒక్కనాడన్నా నిన్ను నేను ఆనందంగా ఉంచానా? ఎవ్వరికి. నీకు మిగిల్చింది చివరికి ఏడుపే గదా! దుఃఖమేనా? అంతేనా పవిత్ర? అతని మనసు మూగగా రోదిస్తోంది. తర్వాతి భాగం మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పటికింతటితో ఆపుతున్నాను.